నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 383వ నామం గుహ. అంటే ఒక గుహ లాంటిది, అంటే రహస్యమైనది. పరమాత్మ తన మాయ చేత తన స్వరూపాన్నే తానే కప్పిపుచ్చుకుని రహస్యంగా ఉంటాడు గనక పరమాత్ముని గుహ అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు. ఆయన యొక్క తత్వం ఎవ్వరికీ తెలియకుండా ఉండేటట్లుగా ఆయనే మాయ చేత కప్పబడి ఉండి ఎవరికి కనపడకుండా నిగూఢంగా రహస్యంగా ఉంటాడు కనుక ఆయన్ని గుహ అన్నారని చెప్పారు. మరి ఆయనే సృష్టించాడు. ఆయన సృష్టించిన ఆయన మళ్ళీ తను సృష్టించిన జనులకు కనపడకుండా ఒక మాయ అనే దాన్ని సృష్టించి ఆ మాయ ద్వారా జనుల్ని సృష్టించాడు గనక ఆ మాయ పొర కప్పబడి పరమాత్మ రహస్యంగా తెలియకుండా లోపల ఉన్నాడు. అటువంటి స్వామిని గుహ అన్నారని చెప్పారు. మరి ఆయన యొక్క తత్వం, ఆయన యొక్క సృష్టి స్థితి లయాలు అన్నీ కూడా ఎంతో నిగూఢంగా రహస్యంగా ఉంటాయి, అందరికీ అర్థం కావు. ఆ మాయ తెర తొలగించుకుంటే ఆయన దర్శనము అవుతుంది, ఆయన లీలలు అర్థమవుతాయి, ఆనందంగా ఉంటాడు. అప్పటి వరకు క్షణికానందంలో మునుగుతాడు, అధిక దుఃఖంలో మునిగిపోతూ ఉంటాడు. ఒక క్షణం ఆనందం, ఆ తర్వాత దుఃఖమే ఎక్కువ ఉంటుంది, సుఖం తక్కువ. ఎందుకంటే ఏ బాహ్య విషయానికైనా క్షణిక సుఖమే, క్షణికానందమే కానీ శాశ్వత ఆనందం ఏ బాహ్య విషయాల్లోనూ ఉండదు. ఎప్పుడు ఉంటుంది? బాహ్య విషయాల్లో కూడా ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే అంతరంగా రహస్యంగా ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పటి నుంచి బాహ్యమైన విషయాల యందు కూడా పరమాత్మ గోచరిస్తాడు. ఎలా సృష్టి అయింది, ఏమిటి, ఎవరు చేశారు, ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల యొక్క చైతన్యము ఎక్కడి నుంచి వచ్చింది, మరి శరీరమా చేసేది, మరి శరీరం చేస్తుందా చెయ్యదా, లోపల ఉన్నటువంటి చైతన్యమా చేసేది అనేటువంటి విచారణ ఎప్పుడైతే వచ్చిందో ఆ విచారణ ద్వారా తెలుసుకోవాలనేటువంటి ఆతృతతో మరి సాధన చేసి లోపల రహస్యంగా ఉన్న పరమాత్మని పట్టుకున్న రోజున పరమానంద స్థితికి వెళ్తాడు. అప్పుడు అన్నింటా ఆ జ్ఞానము కలిగినప్పుడు అన్నింటిలోనూ ఆయన చైతన్యమే కనపడుతుంది, అంతటా ఆయన యొక్క శక్తి కనపడుతుంది. ఎక్కడ ఏ కళ, ఏ శక్తి ప్రదర్శించి ఏ పని చేసినా, ఎవరు ఏది చేసినా ఆయన యొక్క నైపుణ్యము, కళా శక్తి కనపడుతుంది. మనము చేసినా నేనే చేశాననే అహంకారం పోయి ఆ పరమాత్మ చైతన్యమే ఈ శరీరంతో చేయిస్తోంది అనేటువంటి జ్ఞానముతో ఉండగలిగిన రోజున ఆనందమే పరమానందంగా మారుతుంది, అంటే గొప్పగా ఆనందంగా మారుతుంది. ఎప్పుడు గుహ అయినటువంటి స్వామి రహస్యంగా మనలోనే దాక్కుని మాయ చేత కప్పి మనల్ని ఆయన కనపడకుండా చేసినటువంటి స్వామి గుహ అన్నారు స్వామిని. అటువంటి రహస్యంగా ఉన్న స్వామిని, ఆ గుహుణ్ణి తెలుసుకున్న రోజున పరమానంద భరితుడే అవుతాడు. అట్లా విధంగా గూఢంగా ఉండే స్వామికి గుహుడని పేరు వచ్చింది. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత. నేను యోగ మాయ చేత కప్పబడి అవ్యక్తున్నై ఉంటానని శ్రీకృష్ణుడి వచనం. అంటే మాయ అనే పొర పరమాత్మకు జీవుడికి మధ్య ఉంటుంది.
అందుకని ఆ మాయ పొర వల్ల పరమాత్మ మనకి కనపడడు. ఆ మాయ పొరని మరి లేకుండా చేసుకున్నట్లయితే పరమాత్మ దర్శనం దివ్యంగా అద్భుతంగా పరమానందంగా అవుతుంది. అదే పరమగతి అవుతుంది, మోక్షం. సర్వభూతేషు గూఢ అన్న ప్రాణులలో, అన్ని ప్రాణుల్లో భగవంతుడు గూఢంగా ఉంటున్నానని పరమాత్మ చెప్పాడు. ఉపనిషత్తు వర్ణించింది. లోకాన్నంతటినీ రక్షించేవాడు గుహుడని పరాశర భట్టరు భావించారు. అంటే సృష్టి చేస్తున్నాడు మాయ చేత, మరి ఆ మాయ కప్పబడి పరమాత్మ కనపడతలా. మరి సృష్టి చేసినటువంటి సృష్టిని పోషిస్తున్నాడు. ఎవరు పోషిస్తున్నారు అనే జ్ఞానము లేకుండా పోతోంది. ఆయన రహస్యంగా ఉండటం వల్ల లోకాన్నంతటినీ రక్షించేవాడు పరమాత్మ అని తెలియకపోవటం వల్ల ఆయన్ని గుహుడు అన్నారని పరాశర భట్టరు భావించారు. సత్యసంధుల వారు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు. తత్వజ్ఞులు స్వామిని ఓం గుహాయ నమః అని ప్రశంసిస్తూ ఉన్నారు. మరి ఇంకొంచెం అర్థం కూడా తెలుసుకుందాం. ఈయన ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈకే గారు, గుహ అంటే రహస్యం, అంటే లోపల కనపడకుండా. గుహ అంటే మనకి లోపల ఏముందో కనపడదు, లోపలికి వెళ్తే చీకటిగా ఉంటుంది, అక్కడ ఏముందో కనపడదు, అందుకని రహస్యం అన్నారు. మానవుల్లో భౌతిక శరీరము, మరి మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా వేరువేరు పొరలుగా ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నాయి. ఇప్పుడు కండి తీస్తే ఒక్కొక్క పొర తీస్తే ఒక్కొక్క పొర వస్తూ ఉంటుంది. అలా పొరలన్నీ తీసిన తర్వాత అసలు అనుభవించే పదార్థం మనకి కనపడుతుంది. కనపడితేనే ఆనందం, అనుభవిస్తే పరమానందం. అలాగే పరమాత్మ లోపల ఉండి ఇవన్నీ పైన అనేక పొరలని కప్పి ఉన్నాడు. అలాగే శరీరంలో అవయవాలు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, శరీరంలో అనేక యంత్రాలు, అంటే శరీరంలో అవయవాల్లో ఉన్నటువంటి మరి భాగములు, వాటిని పనిచేసేటువంటి దేవతలు అందరూ ఉన్నారు. మరి ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ మనం విచారణ చేస్తే వేటికవి సమర్థవంతంగా పనిచేస్తూ పరస్పరత్వం కలిగి ఉన్నాయి. అంటే పనిచేస్తున్నాయి, సమర్థవంతంగా ఉన్నాయి, చక్కగా మరి ఒకదానికొకటి పరస్పరంగా ఒకదాని సహాయంతో ఒకటి పనిచేసేవి ఉన్నాయి, వేటికవి పనిచేస్తూనూ ఉంటాయి కొన్ని. అలా ఒకటి పని చేస్తున్నది అని తెలియకపోతే అవి పని చేయటంలో సామర్థ్యం మనం తెలుసుకోలేము. అంటే అది ఉన్నదనే తెలియనప్పుడు దాని సామర్థ్యం మనకెక్కడ తెలుస్తుంది? మనకి బాగా, ఎంత బాగా అంటే మనకి శ్వాస లేకపోతే, ఊపిరి లేకపోతే శరీరం లేదు. అలాంటి శ్వాసనే మనం మర్చిపోతాం, ఉన్నదనే ధ్యాసే మనకి ఉండదు. మనకి తెలిసి ఊపిరి పీల్చి వదులుతూ ఉన్నటువంటి శ్వాసనే మనం మర్చిపోతున్నాం. దానికి ఇబ్బంది వచ్చినప్పుడే మనకి శ్వాస ఆడలేదు అనేటువంటి ధ్యాస వస్తుంది. కానీ శ్వాస ఆడేటప్పుడు పొద్దుస్త మనం దాని యందు ధ్యాస ఉండి, ఇది శ్వాస ఇలా ఆడుతోంది, ఇది ఆడుతోంది అంటే లోపల చైతన్యం ఉంది, ఆ చైతన్యం అంటే పరమాత్మ యొక్క శక్తి సామర్థ్యాలు అనేటువంటి జ్ఞానముతో ఎల్లప్పుడూ ఉండగలిగితే, అదే ధ్యాసతో జీవుడు శ్వాసను వదిలితే అదే పరమగతి, పరమ మోక్షం వస్తుంది. ఇట్లా మరి అన్ని వస్తువులలో యందు కూడా, లోకాల యందు కూడా భగవంతుడు అంతర్లీనంగా పనిచేస్తూనే ఉన్నాడు. అన్ని లోకాల్ని సృష్టించాడు, లోకాల్లో ఉన్నటువంటి జనుల్ని సృష్టించాడు, వాటిని నడపటానికి శక్తిని అందించాడు. ఆ శక్తుల్ని నడిపేటువంటి సామర్థ్యం పరమాత్మకి ఉంది. ఎక్కడున్నాడు? రహస్యంగా ఎక్కడో లోపల ఉన్నాడు. అటువంటి అంతర్లీనంగా పని చేస్తున్నటువంటి వాణ్ణి
గుహుడు అన్నారు. కానీ బయటికి మాత్రం వేటికవే స్వతంత్రంగా పనిచేస్తున్నట్లు, ఎవ్వరి సహాయం అక్కర్లేనట్లుగా, సంబంధం లేనట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ గమనిస్తే అవి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్లుగా తెలుస్తూ ఉంటాయి. ఈ ఆధారం ఎవరు అంటే భగవంతుడే, పరమాత్ముడే. ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు అంటే ఉన్నాడు మనలోనే, ప్రతి ఇంద్రియంలోనూ, ప్రతి అణువునందు ఉన్నాడు. ఆయన లేకపోతే అణువు లేదు, ఇంద్రియము లేదు, శరీరము లేదు. ఉన్నాడు కానీ కనిపించడు. వాణ్ణి తెలుసుకోవాలి అంటే మన మనస్సు పని చెయ్యటాన్ని గమనించాలి. ఏం చేస్తోంది? దీనికోసం ముందుగా ఒక చోట ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉంటే మనస్సులో అది పుట్టే చోటు ఆ ఓంకారం. దానికి కావలసిన శ్వాస పుట్టిన చోటుని మనం గమనిస్తూ ఉండాలి. అదే పరమాత్మ చైతన్యం. ఈ విధంగా ధ్యానంలో తన లోపలికి తాను ప్రవేశించటం చేత గుహలోకి మనం ప్రవేశించినట్లు అని చెప్పారు. ఆ గుహలో మరి తపస్సు చేయటం అని చెప్పబడింది. ఎందుకు? ఓంకారము, ధ్యానము, ధ్యాస అనేవి ఆ గుహలోకి వెళ్ళి మనం పరమాత్మని స్మరిస్తున్నట్లు అర్థం. ఎప్పుడైతే ఆ గుహలో ఉన్నటువంటి పరమాత్మ తెలియబడతాడో అప్పుడు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకున్నవాడవుతాడు. ఎక్కడ ఉన్నాడో తెలుస్తాడు, ఏం చేస్తున్నాడో తెలుస్తాడు. అప్పుడు అహంకారం చచ్చి అహం అంటే పరమాత్మే మిగులుతాడు. ఆ పరమాత్మ భావం మిగిలినప్పుడు పరమాత్మే అన్నిటికీ ఆధారం, పరమాత్మే చేస్తున్నాడు అనేటువంటి జ్ఞానముతో ఉన్నప్పుడు పరమాత్మ యందు ఛాస ఉన్నట్లు అదే పరమ జ్ఞానం. ఆ పరమ జ్ఞానమే పరమగతి, మోక్షము. అటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి స్వామి గుహుడు కనుక, స్వామి నీవు అతి రహస్యంగా మమ్మల్ని సృష్టించి ఇంద్రియాలను, ఇంద్రియాది దేవతలను, వాటికి శక్తుల్ని అన్నిటినీ ఇచ్చావు. కానీ లోపల ఎక్కడో దాక్కుని కారణమైన నిన్ను తెలుసుకోలేని అజ్ఞానంలో మమ్మల్ని ఉంచావు. ఆ అజ్ఞానము నుండి, ఆ చీకటి నుండి జ్ఞానం అనే వెలుగులోకి మమ్మల్ని తీసుకొచ్చి ఆ వెలుగులో ఉన్నటువంటి నిన్ను దర్శింపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ